హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో యువ మై సీక్రెట్ అనే డ్రామాలో పార్ట్ 7ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి, మీకు స్టోరీ లైన్ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా స్టార్టింగ్ సీన్లో ఇక్కడ హీరో హీరోయిన్కి ఇద్దరికి గొడవ అవుతుంది కదా. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, నా పని నేను చూసుకోగలను, మీలాగా నేనైతే అన్నిటిలో తప్పించుకోవాలని అనుకోవడం లేదు అని చెప్పి హీరోయిన్ కోపంగాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంట్లో నుంచి పరుపు దుండు తీసుకొచ్చి సోఫా మీద పెట్టి ఈరోజు బయట పడుకోండి అని చెప్పి హీరోయిన్ అయితే లోపలికి వెళ్ళిపోద్ది. మన హీరోకి అయితే అర్థమవుతుంది హీరోయిన్కి కోపం వచ్చిందని. కానీ హీరోయిన్ అన్న మాటలన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. నిజమే కదా, నేను అలా ఎందుకు తప్పించుకుంటున్నాను అని చెప్పి తనకు తానే క్వశ్చన్ అనేది చేసుకుంటాడు. ఇలా మార్నింగ్ కూడా అయిపోతుంది. మార్నింగ్ అయితే హీరోయిన్ వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్తుంది అన్నమాట. ఏంటి అత్తయ్య, అక్కడున్న ఆవిడ డిశ్చార్జ్ అయిపోయిందా ఏంటి, తన కొడుకు అలా ఉన్నాడు అని అనగానే, లేదమ్మా నిన్న నైట్ ఆమె చనిపోయింది అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తారన్నమాట. హీరోయిన్ అయితే ఫుల్గా షాక్ అయిపోద్ది. ఏంటి చనిపోయారా, నిన్న బాగానే ఉన్నారు కదా అని చెప్పి. ఇంకా హీరోయిన్ అయితే అంటది, మీ అబ్బాయి మిమ్మల్ని చూడడానికి వద్దామనుకుంటున్నాడు కానీ తనకైతే చాలా పని ఉండడం వల్ల రాలేకపోతున్నాడు అత్తయ్య అని చెప్పి ఇంకా అనడంతో ఇంకా హీరోయిన్ వాళ్ళ అత్తగారు అయితే అంటారన్నమాట, నాకు తెలుసమ్మా, నేను తన్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. నువ్వు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే మన పాతింటికి వెళ్దామా, మన పాతింటికి వెళ్ళా ఇవన్నీ చూడాలని నాకు అనిపిస్తుంది. నేను చనిపోయేలోపు ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలని నా కోరికమ్మ. అక్కడ నాకు చాలా జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. నాకు భయంగా ఉంది, ఆ ఇంటికి వెళ్ళకుండానే నేను చనిపోతానేమో అని చెప్పి అని అనగానే హీరోయిన్ అయితే బాధపడుతుంది. అత్తయ్య మీరేమీ బాధపడకండి, నేను మీ అబ్బాయి కలిసి మిమ్మల్ని అక్కడికైతే తీసుకువెళ్తాము అని చెప్పి అంటదన్నమాట. ఇంకా మర్నాడైతే ఆఫీస్ వాళ్ళందరూ హీరో వాళ్ళ అమ్మగారిని చూడడానికి అయితే వచ్చేస్తారు. ఇంకా అక్కడ హీరోయిన్ని చూసి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు సిస్టర్ అని చెప్పి బ్రదర్ ఫ్రాంక్ అయితే అడుగుతాడు. హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట, అదేమీ లేదు, ఇక్కడ మా చుట్టాలు కూడా అడ్మిట్ అయ్యారు, వాళ్ళని చూసుకుంటున్నప్పుడు నాకు తెలిసింది హీరో వాళ్ళ అమ్మగారు కూడా ఇదే వార్డులో ఉన్నారని, ఆమెని చూడడానికి అయితే వచ్చాను, మీరు కూడా వచ్చారు కదా పదండి వెళ్దామని అంటది. ఇంకా లోపలికి వెళ్ళగానే అత్తయ్యని కాస్త ఆంటీ వీళ్ళందరూ మా కొలీగ్స్ అని చెప్పి అంటదన్నమాట. ఇది విన్న హీరో వాళ్ళ అమ్మగారు అయితే ఆంటీనా అని చెప్పి ఇంకా ఏమీ మాట్లాడుకుంటా హీరోయిన్కి సపోర్ట్ అయితే చేస్తారు. ఇంకా అలా నటిస్తారన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే ఆంటీ మీకోసమే వీళ్ళందరూ వచ్చారు అని చెప్పి అనడంతో ఆవిడ కూడా సంతోషపడి, నాకు వీళ్ళెవరిని పరిచయం చేయవా, అందరినీ నాకు పరిచయం చేయొచ్చు కదా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతారు. ఇంకా హీరోయిన్ కూడా ఆంటీ నేను పరిచయం చేస్తాను అని చెప్పి అనగానే ఇక్కడ రూజిన్ అంటది, నా పేరు రూజిన్, నేనైతే అక్కడ మేనేజర్ని అని చెప్పి అంటదన్నమాట. ఇంకా రూజిన్తో పాటు ఫ్యాంగ్ అక్కడున్న వాళ్ళందరూ పరిచయం చేసుకుంటారు. ఇంకా ఆవిడైతే చాలా సంతోషపడుతుంది అన్నమాట. ఇక్కడైతే హీరోయిన్ గురించి అంటది, ఈ పిల్ల మా కుటుంబంలో ఒక అమ్మాయి, దీనిని మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఏ తప్పులున్నా కొంచెం క్షమించండి అని చెప్పి అంటారన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే, ఆంటీ వాళ్ళు ఎప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటారు, 2-3 సార్లు నేను ఆంటీ దగ్గరికి రావడం వల్ల ఆంటీ ఇలాగైతే మాట్లాడుతున్నారు, మీరైతే తప్పుగా అనుకోకండి అని హీరోయిన్ అయితే అంటది. ఇక్కడ మన ట్యాంగ్ అయితే ఇంకా హీరో వాళ్ళ అమ్మతో పులిహార అయితే కలిపేస్తుంది. ఆంటీ నేను కూడా ఇప్పుడు మేనేజర్ని అయిపోయాను, నేను మీ అబ్బాయి ఒకే కాలేజీలో చదివాం తెలుసా, మీ అబ్బాయి వర్క్లో చాలా బిజీగా ఉంటాడు, మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరేమో, కావాలంటే నేను ఎవరినైనా ఏర్పాటు చేయమంటే చేస్తాను అని అనగానే హీరో వాళ్ళ అమ్మగారు అంటారు, ఎందుకమ్మా మీకు అంత ఇబ్బంది, నన్ను చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు, నన్ను ఇప్పుడు చూసుకునే వాళ్ళు బాగా చూసుకుంటున్నారు అని అనగానే ఇక్కడ రూజిన్కి అయితే ఫుల్గా డౌట్ వచ్చేస్తుంది. ఇంకా పేషెంట్ డీటెయిల్స్ అనేవి చూస్తూ ఉంటుంది అన్నమాట, బెడ్ నెంబర్ అవన్నీ. అక్కడ చూసేసరికి హీరోయిన్ నేమ్ అయితే ఉంటుంది ఫ్యామిలీ మెంబర్ కింద, ఇంకా అక్కడ హీరో పేరు కూడా ఉంటుంది. ఇదంతా చూసిన రూజిన్ అయితే, ఆంటీ మనమంతా ఒక కుటుంబం లాంటి వాళ్ళమే, డిపార్ట్మెంట్ అంటే ఒక ఫ్యామిలీయే కదా, సరే నేను వెళ్ళి మీకు వాటర్ అనేది తీసుకొస్తాను అని చెప్పి బయటకైతే వెళ్తుంది. అక్కడ ఇద్దరు నర్సులు అయితే ఇలా మాట్లాడుకోవడం అనేది రూజిన్ వింటది. బెడ్ నెంబర్ 16లో ఒక ఆమె ఉంది కదా, ఆమె కోడలు రోజు వచ్చి ఆమెకి సేవలు చేస్తున్నారు, బహుశా వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ అనుకుంటా అత్త కోడళ్ళు అనగానే ఇదంతా రూజిన్ వింటది. అత్త కోడళ్ళ అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు తనకు అన్నీ గుర్తొస్తాయి. హీరో ప్రతిసారి హీరోయిన్తో ఎలా ఉంటాడు అండ్ హీరోయిన్ హీరోతో ఎలా ఉంటారు అని చెప్పి ఇదంతా గుర్తు తెచ్చుకునేసరికి మన హీరోయిన్ అయితే వచ్చి, మేడం ఆగండి నేను మీకు హెల్ప్ చేస్తా అని చెప్పి వస్తుంది. ఇంకా రూజిన్ అయితే అంటది, నేను అనుకున్నాను నువ్వు ఎక్కువ జనాలతో కలవపు మంచిగా ఉండవేమో అని భయపడ్డా, కానీ నువ్వు చాలా మంచిగా ఉన్నావు, మన లీడర్ వాళ్ళ అమ్మగారిని చాలా బాగా చూసుకుంటున్నావు, ఏకంగా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా అయిపోయావు అని చెప్పి అంటదన్నమాట. ఇంకా ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, అదేమీ లేదు, అతను చాలా బిజీగా ఉంటున్నారు, వాళ్ళ అమ్మగారిని చూసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి అతనికి నేను హెల్ప్ చేస్తున్నాను, వాళ్ళ అమ్మగారిని నేనైతే చూసుకుంటున్నాను, దానికి మించి ఏముంది అని చెప్పి అనగాని, నాకు తెలిసినంత వరకు హీరో చాలా కష్టపడి సంపాదిస్తాడు అంటే నిజాయితీపరుడు, ప్రతిదీ మేనేజ్ చేసుకుంటాడు, బహుశా తను ఒక పర్ఫెక్ట్ మ్యాన్, కానీ అలాంటి పర్ఫెక్ట్ మ్యాన్ బాధ్యతలు అన్నీ తీసుకుంటాడు కదా, అలాంటి బాధ్యతలను షేర్ చేసుకోవడానికి ఒక పర్ఫెక్ట్ ఉమెన్ కూడా కావాలి,
హీరోని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇదంతా ఒక బర్డెన్ అని చెప్పి వదిలేస్తే కష్టం కదా, తను కుటుంబ బాధ్యతలను చేపట్టగలదంటావా అని చెప్పి హీరోయిన్ని అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, ఒక కుటుంబం అనగా కుటుంబంలో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. ఆ కష్టాన్ని ఒకడే భరించాలంటే ఎలా కుదురుతుంది? భార్యగా తను కూడా సగభాగాన్ని భరిస్తేనే కదా సుఖ సంతోషాలతో కుటుంబం ఉంటుంది అని చెప్పి అనగానే రూజిన్ కూడా నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి అనుకుంటుందన్నమాట. ఇంకా అప్పుడే అక్కడికి ఫ్యాంగ్ అయితే వస్తాడు. ఏంటి మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఆంటీ అయితే ఇక్కడ హీరోయిన్ని పిలుస్తున్నారు, పద చెల్లమ్మ నిన్ను తెగ పిలిచేస్తున్నారు ఆంటీ గారు అని చెప్పి హీరోయిన్ని లోపలికి తీసుకువెళ్తారు. రూజిన్ అయితే ఫ్లాంక్ ఎవరో చూడకూడదని చెప్పి రొటేట్ చేసేసి ఆంటీ ఇంకా మేము వెళ్తున్నాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా హీరోయిన్ కూడా బయటికి అనేది వస్తుందన్నమాట. ఇలా బయటికి రాగానే హీరో అయితే వస్తాడు. నేను అమ్మని చూడడానికి వచ్చాను, కానీ ఇప్పుడు విజిటింగ్ అవర్స్ అయిపోయినాయి, మళ్ళీ ఎప్పుడైనా మన ఇద్దరం కలిసి వద్దాం, పద వెళ్దామని చెప్పి హీరోయిన్ అయితే తీసుకువెళ్తారు. ఇంకా హీరోయిన్ అలా తీసుకువెళ్తున్నప్పుడే అప్పుడే హీరోకి ఫోన్ వస్తుందన్నమాట. అది కూడా డాక్టర్ దగ్గర నుంచి. ఇంకా డాక్టర్ని అయితే అడుగుతారు ఏమైంది డాక్టర్ అని. ఇంకా డాక్టర్ అయితే మీకు ఒక గుడ్ న్యూస్, మీ అమ్మగారికి ఒక మెడిసిన్ అనేది ఉంది, ఆ మెడిసిన్ చాలా కాస్ట్గా ఉంటుంది, దీనివల్ల మీ అమ్మగారు బతికే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, మీరైతే మెంటల్గా ప్రిపేర్ అయిపోండి, ఖర్చు ఎక్కువ ముందుగానే చెప్తున్నాను. కానీ హీరో అయితే ఎంత ఖర్చు అయినా పర్లా, మా అమ్మ బ్రతికితే అంతే చాలు అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, వాళ్ళ అమ్మ బ్రతకడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయని. ఇంకా ప్రతిరోజు హీరో అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మతో కొంచెం టైం అనేది గడుపుతారన్నమాట. ఇంకా హీరోయిన్ ఇద్దరు అనుకుంటారు వాళ్ళ పాత ఇంటికి వెళ్దామని చెప్పి. ఇక్కడ రూజిన్ మాత్రం మన హీరోని గమనిస్తూ ఉంటుంది. అసలు నిజంగా వీళ్ళిద్దరూ ఏంటి అని చెప్పి చూస్తుంటే మన హీరో మాత్రం మన హీరోయిన్కి సైట్ కొడుతూ ఉంటాడనమాట. ఇదంతా రూజిన్ అయితే చూసేసి నవ్వుకుంటూ ఉంటుంది. మన ఆఫీస్లో ఒక కపుల్ ఉన్నారు అని చెప్పి ఇక్కడ రూజిన్ అనుకునేసరికి అప్పుడే ఫ్యాంగ్ అయితే రూజిన్ని బయటికి తీసుకొస్తాడు. ఇంకా రూజిన్తో ఇలా చెప్తాడు, మన కంపెనీ రూల్స్ చాలా దారుణంగా ఉన్నాయి కదా, మన పక్క డిపార్ట్మెంట్లో లూజావో ఉన్నాడు కదా, తనైతే తన డిపార్ట్మెంట్కి సంబంధించిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ అలా చేసుకోవడం వల్ల వాళ్ళిద్దరిని అయితే వేరే వేరే డిపార్ట్మెంట్స్లోకి వేసేశారు, ఇంకా వాళ్ళిద్దరూ ఒకే డిపార్ట్మెంట్లో ఉండరు, నువ్వైతే ఏమీ దిగులు పడమాకు, కంపెనీ రూల్స్లో అయితే ఒకే పొజిషన్లో ఉన్న ఏ ఇద్దరు కాల ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్నా వాళ్ళని డిపార్ట్మెంట్స్ అనేవి చేయించారంట, అలా చూసుకుంటే మన ఇద్దరు పొజిషన్స్ చాలా సేఫ్గానే ఉన్నాయి, నీకు తెలుసు కదా ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు అనేవి నిండిపోతున్నాయి, నేను నీ యంగ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ లాగా నిన్నైతే మోసం చేయను, చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటా అని చెప్పి అనగానే ఇక్కడ రూజిన్ అంటది, ఏం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు, అయినా నాకు అర్థం కాలేని విషయం గురించి నేను మాట్లాడను అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మన ట్యాంగ్ అయితే హీరో వెళ్తుంటే సీనియర్ అని చెప్పి హీరోని పిలుస్తుంది. హీరో అయితే అంటాడు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అలా నన్ను సీనియర్ అని పిలవద్దని, నన్ను మిస్టర్ జీ అని చెప్పి అందరిలాగా పిలవమని చెప్పాను కదా అని అనగానే అయ్యో సారీ నీ మర్చిపోయాను మిస్టర్ జీ అని చెప్పి అంటదన్నమాట. వీళ్ళిద్దరు మాటలని మన హీరోయిన్ ఒక సైడ్ నుంచి వింటూ ఉంటుంది వాళ్ళకి కనబడకుండా. ఇక్కడ ట్యాంగ్ అయితే అంటది, నేను అందరితో పాటు మీ అమ్మగారిని చూడడానికి వెళ్ళాను, మీ అమ్మగారి కోసం నేను ఒక కేర్ టేకర్ని పెట్టాలని చెప్పి అనుకుంటున్నా, ఎందుకంటే ఆ రూమ్లో ఉన్న ఇద్దరికి ఒకే కేర్ టేకర్ కదా, ఆమెకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అనగానే హీరో అయితే అంటాడు, థ్యాంక్స్ ఏమి అక్కర్లా, ఇప్పుడున్న కేర్ టేకర్తో మా అమ్మ చాలా మట్టుకి సాటిస్ఫాక్షన్గా ఉంది, నువ్వేమీ ఏర్పాట్లు చేయక్కర్లేదు అని చెప్పి అనగానే ట్యాంగ్ అయితే అంటది, అదేమీ కాదు, అలాగైతే రోజు నేను హాస్పిటల్కి వెళ్ళి మీ అమ్మగారితో ఎంతో కొంత మాట్లాడి టైం అనేది స్పెండ్ చేస్తాను, ఆవిడకి కూడా ఒంటరిగా ఉన్నాననే బాధ అయితే ఉండదు అని ట్యాంగ్ అంటూ ఇవన్నీ హీరోయిన్ వింటది. హీరో అయితే అవసరం లేదని నేను చెప్తున్నాను కదా, నో థ్యాంక్స్ అని చెప్పి అంటాడు. కానీ ట్యాంగ్ అయితే వినిపించుకోదు. అది కాదు, ఆమె అనుకోవాలి కదా తను లేనప్పుడు తన కొడుకు ఒక్కడే ఒంటరిగా తను ఎలా ఉంటాడో అని, అప్పుడు ఆమెకి తెలుస్తుంది నీలాంటి సూటబుల్ పర్సన్స్కి నాలాంటి సూటబుల్ పర్సన్సే తోడుగా ఉన్నారు అని, ఆవిడకి నీ విషయంలో దిగులైతే ఉండదు, అందుకే అని అనగానే నేను చెప్తున్నాను కదా నాకు ఏ మాత్రం అవసరం అనేది లేదు, ఇప్పుడు నువ్వు మేనేజర్ అయ్యో, నీ వర్క్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది, నా మీద కాదు అని చెప్పి అనగానే నీకు తెలుసు కదా నేను నిన్ను ఇష్టపడుతున్నానని చెప్పి, నేను ఇష్టపడుతున్నానని తెలిసినా కూడా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి హీరోనైతే అడిగేస్తుంది. ఇంకా హీరో అయితే చెప్తాడు, నేను ఇప్పటి వరకు అనుకున్నాను నువ్వు అలాంటివేమీ చేయవు అని చెప్పి, కానీ ఇప్పుడు నీకు అంత క్లియర్గా చెప్పాలని అనుకుంటున్నా, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని అయితే ఇష్టపడుతున్నాను అని చెప్పి అనగానే ఆ అమ్మాయి ఎవరో నాకు చెప్తావా అని అంటే ఇంకా ఇదంతా విన్న హీరోయిన్ అయితే కంగారు పడిపోద్ది, ఎక్కడ తిన్న నేమ్ చెప్పేస్తాడని. మిస్టర్ జీ మీకోసం నేను కొన్ని రిపోర్ట్స్ అనేవి తీసుకొచ్చాను చూడండి అని అనగానే ఇదంతా చూస్తున్న ట్యాంగ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట హీరోయిన్ రావడంతో. ఇంకా ట్యాంగ్ వెళ్ళిపోగానే హీరోయిన్ అయితే నవ్వుతుంది. హీరో అయితే అడుగుతాడు అంతా వినేసావా నువ్వు అని. హీరోయిన్ అయితే చెప్తుంది వినేసాను అని చెప్పి. హీరోయిన్ అంటది బాగా మంచిగా ఆన్సర్ అయితే చెప్పారు, నేనైతే ఇంప్రెస్ అయిపోయా మీ ఆన్సర్కి అని అనగానే హీరో అయితే నవ్వుకుంటాడనమాట. ఎదుట మనం మీ హోమ్ టౌన్కి వెళ్ళాలి గుర్తు పెట్టుకోండి అని హీరోయిన్ అనేసి అంటది. ఇంకా నెక్స్ట్ డే అయితే వీళ్ళందరూ కలిసి హోమ్ టౌన్కి వెళ్తారు. ఇంకా హీరో వాళ్ళ అమ్మగారు అయితే చాలా సంతోషపడతారన్నమాట, తను ఎప్పుడో కానీ హోమ్ టౌన్కి వచ్చి ఉండదు. ఇంకా అది ఆవిడైతే
అలా చూస్తూ ఉంటుంది. అక్కడ అన్నీ చూసేసరికి ఆవిడకి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయన్నమాట. తనతో కొడుకుతో గడిపిన జ్ఞాపకాలు, తన హస్బెండ్తో ఎంచక్కా ఉన్న జ్ఞాపకాలు, వాళ్ళు నవ్వుకున్న జ్ఞాపకాలన్నీ ఆమెకైతే గుర్తొచ్చి చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అదే టైంలో ఆమెకి బాధ కూడా ఉంటుంది. తన కొడుకుకి తను చాలా దూరంగా ఉంటుందేమో అని చెప్పి. కానీ ఎలాగైనా తన కొడుకుతో మాట్లాడాలని అనుకుంటుంది. ఇక్కడ హీరో అయితే హీరోయిన్ని బయటికి తీసుకువస్తాడు. ఇంకా హీరో అయితే చెప్తాడనమాట, యాక్చువల్గా మా నాన్నగారు సూసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే మా నాన్నగారు కూడా బ్యాంక్ ఎంప్లాయే. మా నాన్నగారు అలా చాలా కంపెనీస్కి లోన్ అనేది ఇప్పించారు. అలా ఒక కంపెనీకి లోన్ అనేది ఇప్పించారు, కానీ దానికి పూర్ మేనేజ్మెంట్ ఉండడం వల్ల వాళ్ళు సరిగ్గా కంపెనీని మేనేజ్ చేయలేకపోయారు. ఆ కంపెనీ అనేది దివానా అనేది తీసేసింది. మా నాన్నగారు అయితే ఇచ్చిన లోన్ని కలెక్ట్ చేసుకోవడానికని చెప్పి వెళ్ళారు. అలా మా నాన్నగారు వెళ్ళినప్పుడు ఆ కంపెనీ దివానా తీసేసింది కదా, అతనైతే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అతను కొంచెం కుర్రవాడు, కానీ అతని పేరెంట్స్ అయితే తన చావుకు కారణం మా నాన్నగారే. మా నాన్నగారు డబ్బులు అడగడం వల్లే తన కొడుకు చనిపోయాడని చెప్పి నిందలైతే వేశారు. ఇంకా చుట్టుపక్కల జనాలందరూ మా నాన్నగారిని అలాగే చూడడం మొదలుపెట్టాడు, తినొక హంతకుడు అని చెప్పి. ఇవన్నీ మా నాన్నగారు తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అలా మా నాన్నగారిని హాస్పిటల్లో అయితే జాయిన్ చేశాం, కానీ ఆ హాస్పిటల్ బిల్డింగ్ నుంచి దూకేసి అతనైతే చనిపోయారు. అదంతా మేము తీసుకోలేకపోయామనగానే హీరోయిన్ అయితే అంటది, నువ్వు చాలా కష్టాన్ని అనుభవించావు కదా అని చెప్పి అనగానే, అనుభవించానులే, కానీ మనం రేపొద్దుట ఆఫీస్కి వెళ్ళాలి, ఇలాంటి ప్రాబ్లం రాకూడదని అన్నీ ముందు జాగ్రత్తగా చూసుకుంటాను నేను అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ ఇద్దరు అలా హోమ్ టౌన్కి వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ హీరో వాళ్ళ మదర్ని హాస్పిటల్లో అయితే జాయిన్ చేసేస్తారు. ఇంకా హీరోయిన్ అయితే ఫుడ్ అనేది తినిపిస్తున్నప్పుడు ఆవిడ కూడా టేస్ట్ చాలా బాగుందమ్మా కొడలా అని అడుగుతుంది. ఇంకా తన కొడుకు ఎప్పుడు వస్తాడు అని చెప్పి కూడా అడుగుతుంది. హీరోని చూడాలని ఉంది, కొంచెం నా కొడుకుని రమ్మనమ్మా అని అనగానే హీరోయిన్ అయితే చెప్తుంది, అత్తమ్మ తనైతే బిజినెస్ ట్రిప్కి అని వెళ్ళాడు, బహుశా రేపొద్దుట మధ్యాహ్నానికి గల్లా వచ్చేస్తాడు, రేపు మధ్యాహ్నం మీరు మీ కొడుకుని చూడొచ్చు సరేనా అని అనగానే ఇంకా ఆమె కూడా సరే అని చెప్పి అంటారు. నేను బాగా అలసిపోయాను తల్లి, నాకు కొంచెం సేపు నిద్రపోవాలని చెప్పి ఉంది అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అత్తయ్య మీరు నిద్రపోండి, నేనైతే ఈ డిషెస్ అనేవి కడిగి తీసుకువస్తాను అని చెప్పి అంటది. ఇంకా అలా చెప్పి హీరోయిన్ అయితే బయటికి అనేది వస్తుందన్నమాట. ఇంకా బయటికి వచ్చిన వెంటనే మన హీరోకి అయితే కాల్ అనేది చేస్తుంది, మీరు బయలుదేరారా, అక్కడంతా స్మూత్గా కాంట్రాక్ట్ అనేది సైన్ అయిపోయింది కదా అని చెప్పి అడుగుతుంటే హీరో కూడా అంతా స్మూత్గా అయితే అయిపోయింది, నేను ఈ రోజు నైట్కే వచ్చేస్తాను, ఎందుకంటే పని అంతా అయిపోయింది కదా, వెంటనే ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసేసుకున్నా అని చెప్పి అనగానే హీరోయిన్ కూడా సరే అయితే అని చెప్పి అంటదన్నమాట. జాగ్రత్తగా వచ్చేయండి అని చెప్పి హీరోతో అనేసరికి హీరో కూడా సరే అని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే డిషెస్ అనేవి కడుక్కొని వస్తుంటే అక్కడ చాలామంది జనాలు అయితే ఉంటారు. హీరోయిన్కి ఏమీ అర్థం అవ్వదు ఎందుకు అంతమంది జనాలు ఉన్నారని. ఇంకా తనకి ఫుల్ టెన్షన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా అలా పరిగెట్టుకొని లోపలికని వెళ్ళి చూసేసరికి అక్కడ హీరో వాళ్ళ మదర్ చనిపోయి ఉంటారన్నమాట. ఇంక ఇది చూసిన మన హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోతుంది. డాక్టర్ అయితే ఇంకా హీరో వాళ్ళ మదర్ చనిపోయారని డిక్లేర్ అయితే చేసేస్తారు. సారీ అమ్మ, మేము చాలా ప్రయత్నించాము, మా బెస్ట్ అనేది ఇచ్చాం, కానీ ఆమెని కాపాడలేకపోయాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే ఇది తీసుకోలేకపోతుంది. ఈ విషయం తెలిసిన హీరో వెంటనే వచ్చేస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటుంది. నేను అత్తమ్మని సరిగ్గా చూసుకోలేనట్టున్నాను, నన్ను క్షమించు అని చెప్పి అంటే పర్లేదు నేనున్నాను కదా, నాకు తెలుసు నువ్వు ఎలా చూసుకున్నావు అని చెప్పి హీరో అయితే ఓదార్చుతూ ఉంటాడనమాట హీరోయిన్ని. హీరో అయితే అలా ఏడవని కూడా ఏడవడు, అలా బిగిసిపోయి అయితే ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ డే అయితే రోజున అయితే వస్తుంది. నేను లాస్ట్ టైం హాస్పిటల్కి వచ్చినప్పుడు హీరో వాళ్ళ అమ్మని చూశాను, నాకు అప్పుడే తెలుసు హీరోకి నీకు మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉందని. బహుశా నువ్వు మీ అత్తగారికి చాలా క్లోజ్ కదా, ఇది తీసుకోవడం నీకు చాలా కష్టం, నువ్వే అతనికి ఇప్పుడు తోడుగా ఉండాలని చెప్పి హీరోయిన్కి చెప్తాదన్నమాట. హీరోయిన్ కూడా థ్యాంక్స్ మేడం అంటది. ఇంకా అక్కడి నుంచి రోజును ఫ్యాంగ్ బయటకు వచ్చేస్తారన్నమాట. ఇంకా ఫ్యాంగ్ అయితే అంటాడు, ఏంటి నువ్వు అలా ఉన్నావు అని చెప్పి అనగానే, అసలు నువ్వెందుకురా నా మీద ఇంత కేర్ చూపిస్తున్నావు, అయినా మన ఇద్దరికి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది, అయినా నువ్వు నా మీద ఇంత కేర్ చూపించాల్సిన అవసరం ఏంటి అని చెప్పి రోజున్ అయితే గట్టిగా అడిగేస్తుంది అనమాట ఫ్యాంగ్ని. ఇంకా ఫ్యాంగ్ అయితే అంటాడు, నీకు అర్థం అవ్వట్లేదా నా ఇంటెన్షన్ ఏంటో అనేది, నేను ఏ విధంగా నిన్ను చూస్తున్నానో కూడా నీకు తెలియట్లేదా ఏంటి, నీకు తెలియాలి కదా అని అనగానే ఇక్కడ రోజున్ అంటది, నువ్వెప్పుడు సరదాగా మాట్లాడతావు కదా, అలానే సరదాగా నాతో మాట్లాడుతున్నావేమో అని అనుకున్నా, కానీ నేను ఇప్పుడే నీకు క్లియర్గా చెప్పేయాలి, నేను ఇప్పుడే చెప్తున్నాను, నాకు నీ మీద అలాంటి ఇంటెన్షన్ లేదు, నువ్వు అలాంటి ఇంటెన్షన్ పెట్టుకున్న ఫలం అయితే నా దగ్గరికి రాకు, నాతో మాట్లాడను కూడా మాట్లాడుకు, నాకు నువ్వు దూరంగా ఉంటేనే మంచిదని చెప్పి రోజున్ అయితే చెప్పేస్తుంది. ఇంకలా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఫ్యాంక్ అయితే ఏమర్థమవుదు. ఇక్కడ మన హీరో అయితే వాళ్ళ అమ్మగారు చనిపోయారని చెప్పి ఇప్పుడు రియలైజ్ అయ్యి, మా అమ్మ ఇంకా నాకు లేదు కదా, నిజంగా మా అమ్మ చనిపోయిందా అని చెప్పి హీరోయిన్ పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. హీరోయిన్ చూసిన హీరోయిన్ కూడా హీరోని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అనమాట. అలా కొంతకాలం అయితే గడిచిపోతుంది. అలా కొంతకాలం గడిచిపోయాక హీరోయిన్కి అయితే ఒక క్లయింట్ కూడా దొరుకుతాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే బాగా అలసిపోయాను, కొంచెం సేపు కార్లో పడుకుంటాను అని చెప్పి అంటారు.
ఉంటుంది. హీరో కూడా సరే అయితే పడుకో అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే రబ్బర్ బ్యాండ్ అనేది అక్కడ పెట్టి అలా పడుకొని పోయి ఉంటుంది అనమాట. హీరో అయితే ఇంకా ఆఫీస్కి అనేది తీసుకువెళ్ళిపోతాడు. హీరోయిన్ వంకైతే చూసి చాలా మురిసిపోతూ ఉంటాడనమాట. నా భార్య చాలా తెలివైన దానిలాగా అయిపోయింది అని చెప్పి. ఇక్కడ నెక్స్ట్ డే అయితే మన రోజుని అయితే ఇక్కడ ఫ్యాంగ్ని కలవాలని చెప్పి అనుకుంటుంది. ఇంకా ఫ్యాంగ్ అయితే అసలు మాట్లాడడం లేదని చెప్పి వెళ్తుంటేసే ఫ్యాంగ్ అయితే ఇంకా రోజుని అవాయిడ్ చేయడం మొదలు పెడతాడు. ఇక్కడ వీళ్ళైతే ఒక టెండర్ అనేది వేస్తారన్నమాట ఒక ప్రాజెక్ట్ కోసం. ఇంకా అలా టెండర్ అనేది వేస్తున్నప్పుడు అందరూ క్యూరియాసిటీగా వెయిట్ చేస్తారు. ఆ టెండర్ మనకు వచ్చిందా, ఎవరికైనా వచ్చిందా అని చెప్పి. ఇంకా అప్పుడే మన హీరో అయితే వచ్చి ఆ టెండర్ మనకే వచ్చింది అని చెప్పి అంటాడు. అది కూడా 800 మిలియన్ టెండర్ మనకు వచ్చిందని చెప్పడంతో ఇక్కడ ఫ్యాంగ్ అయితే సంతోషపడిపోయి రోజుని హక్ చేసుకోవాలనుకుంటాడు. కానీ అప్పుడే రియలైజ్ అవుతాడు అన్నమాట, తన అమ్మాయి కదా అని చెప్పి. ఇంకా వెంటనే హీరోని హక్ చేసుకుని మనం సాధించామని చెప్పి నలిపేస్తూ ఉంటాడు. ఇంకా సరే పదండ్రా వెళ్దామని చెప్పి అనుకుంటారు. ఇక్కడ హీరోయిన్ పర్మనెంట్ ఎంప్లాయ్ అవ్వాలంటే ఒక ఇంటర్వ్యూ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇంటర్వ్యూ అనేది హీరోయిన్ అయితే అటెండ్ అవుతుంది అన్నమాట ధైర్యం తీసుకొని. ఇంకా ఇంటర్వ్యూ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. దాంట్లో హీరోయిన్ రెగ్యులర్ ఎంప్లాయ్ కింద సెలెక్ట్ అయిపోతుంది. ఇదంతా చూసిన ఫ్యాంగ్ ఇంకా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా తను పర్మనెంట్ ఎంప్లాయ్ అయిపోయిందని. ఇక్కడ మనకి క్యూజిన్ని చూపిస్తారు. క్యూజిన్ అయితే పోలీస్ ఎగ్జామ్ అనేది పాస్ అయిపోయి తనైతే పోలీస్ కింద అపాయింట్మెంట్ కూడా తీసుకుంటాడు. ఇంకా తను రేపటి నుంచి పోలీస్ ఆఫీసర్ లాగా జాయిన్ అయిపోవచ్చు అని చెప్పి అక్కడ ఎంప్లాయీస్ చెప్తారు. ఇక్కడ హీరో అయితే హీరోయిన్కి చెప్తాడనమాట, మన రిలేషన్షిప్ దొరకక ముందే నేను ఇంకా హై పొజిషన్లోకి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నా. అలా నేను ఒక క్లయింట్ని అయితే కలవాలి, అతని ప్రాజెక్ట్ అనేది మన బ్యాంక్ వస్తే ఇంకా మంచిదని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అంటది. ఇక్కడ హీరోయిన్ రోజున ఒక ఈవెంట్కి వస్తారు. అక్కడైతే పాపులర్ అయిన ఒక నాయి అనే అమ్మాయి ఉంటుంది. తనైతే చాలా పాపులర్. రీసెంట్గానే ఒక బిజినెస్ మ్యాన్ అయితే మ్యారేజ్ చేసుకుంది. తనెవరో కూడా నేమ్ అనేది రిలీజ్ చేయట్లేదు ఆ బిజినెస్ మ్యాన్ అని. ఇక్కడ హీరోయిన్ ఇద్దరు చాలా హ్యాపీగా అయితే ఉంటారు. వాళ్ళ ఇంటికాడ తన ఒక ఆల్బమ్ అయితే ఉంటుంది అన్నమాట. దాంట్లో వాళ్ళ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫోటోని అయితే పెట్టుకొని చాలా హ్యాపీగా ఉంటారు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తెచ్చేసుకోవాలని చెప్పి ఇద్దరు అయితే అనుకుంటూ ఉంటారన్నమాట. అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది.